గురుభ్యో నమః. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. దీని గురించి చిన్న కథను తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువు గట్టుపైన పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు పైన ఎన్నో రకాల పక్షులు నివసిస్తున్నాయి. చెరువులో ఎన్నో రకాల చేపలు, తాబేళ్ళు ఉన్నాయి. అలా కొంతకాలం గడిచేసరికి ఆ చెట్టు పైన ఉన్న 2 కొంగలకు నీటిలోని తాబేలుకు స్నేహం కుదిరింది. కొంగలు ప్రతిరోజు నీటి ఒడ్డున కూర్చుని ఆ నీటిలో చేపల్ని తింటూ ఉండేవి. తాబేలు ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ కొంగల్ని చూస్తూ ఉండేది. అలా చూస్తూ చూస్తూ ఆ తాబేలుకి ఆ కొంగలతో స్నేహం చేయాలని అనిపించింది. అలా అనిపించటమే తడవుగా వెంటనే తాబేలు కొంగల్ని అడిగింది, నేను మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను అని. అప్పుడు కొంగలు నవ్వాయి. అప్పుడు తాబేలుకి కోపం వచ్చింది. ఎందుకు నన్ను చూసి అలా నవ్వుతారు అని అడిగింది. అప్పుడు కొంగలు తాబేలుతో అన్నాయి, మేము నవ్వింది నిన్ను చూసి కాదు, నీ ఆలోచన చూసి అని చెప్పాయి. అప్పుడు తాబేలు, నా ఆలోచనకేమైంది, నేను మీతో స్నేహం చేయాలని అనుకోవటం తప్ప అని అడిగింది. అప్పుడు ఆ కొంగలు ఆ తాబేలుతోటి ఇలా అన్నాయి, మేము చెట్టు మీద ఉంటాం, నువ్వేమో నీళ్ళల్లో ఉంటావు, మేము ఆకాశంలో ఎగురుతాం, నీవు నేల మీద ఉంటావు, నీకు మాకు నా స్నేహం ఎలా కుదురుతుంది అని కొంగలు అన్నాయి. అప్పుడు తాబేలు, ఏమైనా సరే నేను మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను, మీరు ఒప్పుకోవలసిందే. మీరు చెట్టు మీద ఉన్నా నేను నీటిలో ఉన్నా మనం స్నేహం చేయవలసిందే. ఇలా రోజు ఒకళ్ళతో ఒకళ్ళం కబుర్లు చెప్పుకోవాల్సిందే అని తాబేలు పట్టుబట్టేసరికి కొంగలు సరే అన్నాయి. అలా అవి చాలా కాలం స్నేహంగా ఉన్నాయి. ఎండాకాలం వచ్చింది. చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి. కొంగలకు ఆహారం దొరకటం లేదు. అందుకని అవి వేరే చెరువు దగ్గరికి వెళ్ళిపోదామని అనుకున్నాయి. ఆ మాటే తమ మిత్రుడు తాబేలుకి చెప్పాయి. తాబేలు చాలా బెంగపడిపోయింది. మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిని అయిపోతాను, అందుకని నన్ను కూడా మీతో పాటు తీసుకుపోండి అని అడిగింది. అప్పుడు కొంగలు ఆలోచనలో పడ్డాయి. ఈ తాబేల్ని ఎలా తీసుకువెళ్ళాలి, తను బరువుగా ఉంటుంది, మనలా ఎగరలేదు, ఎలా తీసుకువెళ్ళాలా అని ఆలోచించాయి. వాటికి ఒక ఉపాయం తట్టింది. అప్పుడు కొంగలు తాబేలు దగ్గరికి వచ్చి ఆ ఉపాయాన్ని ఇలా చెప్పాయి. మేము ఒక చిన్న కర్రని పట్టుకొస్తాం, దానిని మేము మా ముక్కుతో 2 పక్కల కరిచి పట్టుకుంటాం. నీవు మధ్యలో కర్రను నీ నోటితో కరిచి పట్టుకో, మధ్యలో మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి. మేము నీతో సహా ఆ కర్రను పట్టుకుని గాల్లో ఎగురుతూ ఇంకో చెరువుకి తీసుకువెళ్తాం అని చెప్పాయి. ఆ ఉపాయానికి తాబేలు చాలా సంతోషపడిపోయింది. తన మిత్రులను దూరం చేసుకోకుండా వారితో తాను కూడా వెళుతున్నందుకు వెంటనే సరే అంది. కొంగలు దానికి జాగ్రత్తలు చెప్పాయి. ఎట్టి పరిస్థితిలోనూ మాట్లాడకూడదని అన్నింటికీ తాబేలు ఒప్పుకుంది. ఎందుకంటే తాబేలుకి ఇవేమీ సమస్యలు కావు, తాను మిత్రులకు దూరం కాకుండా ఉంటే చాలు అని అనుకుంది. ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం కొంగలు ఒక కర్రను తెచ్చాయి. ఆ కర్రను కొంగలు అటు ఇటు తమ ముక్కుతో పట్టుకున్నాయి. మధ్యలో తాబేలు తన నోటితో ఆ కర్రను పట్టుకుంది. అలా ఆ కొంగలు తాబేలు కలిసి అలా ఎగిరిపోతూ ఉన్నాయి. అవి ఒక ఊరి మించి వెళుతూ ఉండగా ఆ సమయానికి ఆ ఊరిలో బడి అప్పుడే విడిచిపెట్టారు. పిల్లలంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళుతూ, పిల్లలు కదా, పైన ఎగురుతున్న కొంగల్ని తాబేల్ని చూశారు. ఇంకేముంది, ఆ పిల్లల హడావిడి ఇంత అంతా కాదు. ఒరే ఒరే, పైన కొంగలు తాబేలు భలే ఎగురుతున్నాయి రోయ్ అని ఒకటే అరుపులు కేకలు. ఆ హడావిడి తాబేలు విని ఊరుకుందా? లేదు. తన మిత్రులు తనకు చెప్పిన మాట మర్చిపోయి, ఏమిటి మిత్రమా ఆ కలకలం అని అడుగుదామని నోరు తెరిచింది. అంతే, ఆ పుల్లను వదిలి రోడ్డు మీద పడిపోయింది.
కొంగలు ఏమీ చేయలేక వాటి దారినవి ఎగిరిపోయాయి. పాపం తాబేలు రోడ్డు మీద పడిపోయింది. ఏం చేయడానికి పాలుపోలేదు. ఈలోగా ఒక నక్క ఆ దారినే వెళుతూ ఈ తాబేలుని చూసింది. అంతే, ఇంకా ఎగిరి గంతేసింది. తనకు ఆహారం దొరికిందని సంతోషపడిపోయింది. కానీ అది తాబేలు కదా, డిప్పలోకి ముడుచుకుంది. నక్క తినబోయింది, కానీ ఆ డిప్ప గట్టిగా ఉండి కొరుకుడు పడట్లేదు. చాలా ప్రయత్నిస్తోంది. చెమట్లు కారిపోతున్నాయి, పైగా ఎండ. ఏం చెయ్యాలో పాలుపోక అటూ ఇటూ చూస్తోంది. అప్పుడు తాబేలు నక్కతోటి అంటుంది, నక్క బావా, ఎందుకు అంత శ్రమ పడతావు? నన్ను తీసుకెళ్ళి మోకాల్లోతు నీళ్లల్లో వెయ్యి, మెత్తగా అయిపోతాను. అప్పుడు నీవు నన్ను శ్రమ లేకుండా తినవచ్చు అని చెప్పింది. దానికి నక్క, నిన్నెవరు నమ్మారు? నీళ్లలో వెయ్యంగానే నువ్వు పారిపోతే అంది. నేనేం పారిపోను. పోనీ నీకా భయం ఉంటే నా మీద నీ కాలు పెట్టి కూర్చో అంది. ఇదేదో బాగానే ఉంది అని అనుకుని ఆ దగ్గరలో ఉన్న ఓ చెరువు దగ్గరికి ఆ తాబేలుని తీసుకెళ్ళి నీళ్ళల్లో ఉంచి దానిపైన కాలు పెట్టింది. అలా కొంతసేపు అయ్యాక నానేవా అని తాబేలుని అడిగింది. అంతా మేగడలా మెత్తగా నానేను, కానీ నువ్వు కాలు పెట్టిన చోటే కొంచెం అనుమానంగా ఉంది అంది. వెంటనే నక్క తన కాలుని కొంచెం కదపబోయింది. అంతే, తాబేలు వెంటనే నీటిలోకి తుర్రును పారిపోయింది. అప్పుడు నక్క అనుకుంది, నక్క చిత్తులన్నీ నా దగ్గర ఉంటే తప్పించుకుపోయింది తాంబేలు బుర్రకాయ అని. అందుచేత మనం తెలివిగా ఆలోచిస్తే ఎటువంటి ఆపద నుంచైనా బయటపడవచ్చు. శుభం.